17వ అధ్యాయం 24 నుంచి 27 వాక్యాలు మనం చదివాం. ఈ నెలంతా కూడా మనం ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేస్తాం. దేని గురించి? హలో, ఎంతమంది గుర్తుందా? చేతులు కొంచెం పైకెత్తాను గుర్తున్న వాళ్ళు. ఒకసారి ఇంకా కొంచెం పైకెత్తాను. చాలా మంది గుర్తుంది. అయితే సరే, వాక్యం అయిపోయాక ఎంత గుర్తుందో నేను మాట్లాడతాను. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పేతురు దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, పన్ను వసూలు చేసి ఆయన, అందరూ పన్ను కడుతున్నారు, మీరు పన్ను కట్టరా అన్నారు. ఏంటిది? గట్టిగా, ఈ పన్ను కాదండి, ట్యాక్స్. ఏంటిది? హలో, గట్టిగా చెప్పాలి, ట్యాక్స్. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మరి గవర్నమెంట్ మీరు ఎంతమంది పన్ను కడుతున్నారు నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ ఆదాయం ఎక్కువగా ఉంటే కట్టండి, అది ఆశీర్వాదాలు మీకు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, గమనించింది ఇక్కడ పన్ను కట్టరా అని ఆ మాటలు ఎక్కడ జరిగినాయి అంటే ఎక్కడో దూరంగా జరిగినాయి. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ స్వరం విని, ఆ మాట విని పేతురు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు వెంటనే యేసయ్య ఆ మాటను ఎత్తి మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? పేతురు పన్ను కట్టాలి అని ఎవరన్నా మాట్లాడారా? అక్కడ అలా రాసేది, కానీ మీకు అర్థమవడం చెప్తాను. పన్ను కట్టాలని నీతో ఎవరన్నా మాట్లాడారని? అవునయ్యా, మాట్లాడారయ్యా. మరేంటి, మరేం ఆలోచిస్తున్నావు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం చేయమంటావు? యేసయ్య అన్నాడు, కైసరుది కైసరుకును, దేవునిది దేవునికి ఏం చేయండి? చెల్లించండి. హల్లెలూయా. మీరు చూడండి, పన్ను కట్టండి అని యేసయ్య చెప్పాడు, కానీ పన్ను ఎక్కొట్టండి అని చెప్పలే. ప్రైజ్ లార్డ్. మన చర్చి కూడా ఒక ఆదాయం దాటిన తర్వాత లోన్ కొంచెం పెద్దది మనం కడుతున్నాం కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం కూడా గవర్నమెంట్కి కరెక్ట్గా పన్ను కడుతున్నాం. చాలా చర్చిలు కట్టట్లేదు, చాలా మంది దేవుని పిల్లలు కట్టరు. కానీ దేవుడు అంటాడు, పన్ను గవర్నమెంట్కి ఏం చేయండి? చెప్పండి, చెల్లించాలి. మన ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పిన లెక్కల కంటే మించి పెరిగినప్పుడు అది దేవుడు అంటాడు, కైసరది కైసరికి చెల్లించండి, దేవునిది దేవునికి ఏం చేయండి? చెల్లించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పబడిన ఈ మాటలో ఇప్పుడు ఆ పన్ను కట్టడానికి ఏం చేయాలి ప్రభువా అని పేతురు ఆలోచిస్తుంటే, పేతురు వెంటనే చూడండి, గమనించండి, అక్కడ పేతురు వెంటనే అంటాడు, అయ్యా ఏం చేయమంటావంటే, దేవుడు అన్నాడు, యేసయ్య అన్నారు, నువ్వు వెళ్ళి, ఇగో నీకు చేపలు పట్టడం అలవాటే కదా. ఏంటిది? చెప్పండి గట్టిగా. అలవాటే కదా. నువ్వు వెళ్ళి ఒక చేప పట్టు, ఆ చేప నోట్లో నీకు ఒక షెకెల్ దొరుకుతుంది. ఏంటిది? షెకెల్. మనం యూదుల యొక్క ధనాన్ని చూస్తే షెకెల్స్ మనం చూస్తాం పాతకాలంలో. ఆ షెకెల్ నీకు దొరుకుతుంది, నువ్వు వచ్చి ఆ షెకెల్ తీసుకొని పన్ను కట్టే అన్నాడు యేసయ్య. ఇక్కడ చూడండి, గమనించండి, అక్కడ వాళ్ళు కట్టమంది అరషెకెల్. ఎంత? అరషెకెల్. కట్టరా కట్టరా మీరు పన్ను అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, మీకును నాకును కూడా అరషెకెల్ కలిపి ఏం చేయండి? కట్టండి అన్నాడు. అరషెకెల్ ఒక షెకెల్ కలిపి కట్టండి అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి, యేసయ్య ఎందుకు ఇది కట్టమని ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి మనం కొంచెం విశ్వాసంలోకి వెళ్దాం. ఈ వాక్యాన్ని ఇలాగే పట్టుకొని విశ్వాస జీవితంలోకి వెళ్దాం. మనం ఒకసారి విశ్వాసంతో దీన్ని ఆలోచించేద్దాం. చూడండి, యేసయ్య కనుక మన జీవితంలో అద్భుతం చేయాలంటే ఆయనకు ఒక్క నిమిషం చాలు, ఒక్క సెకండ్ చాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ కనుక పేతురు కనుక మనిషిగా ఆలోచన చేస్తే పేతురు ఏమని ఆలోచిస్తాడో తెలుసా? ఇప్పుడు ఆ ఒక్క షెకెల్ ఎక్కడి నుంచి తేవాలి? ఎలా కట్టాలి పన్ను? ఎలాగా 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 మనం కూడా మనుషులంగా మనం ఆలోచన చేస్తే, రేపు ఇదిగో ఇది ఎలా కట్టాలి, రేపు ఈ అప్పు ఎలా తీర్చాలి, లేకపోతే ఈ సమస్య నాకుంది, పలానోళ్ళకి నేను ఇవ్వాలి, ఎలా కట్టాలి, మనిషిగా ఆలోచన చేస్తే మనకి కూడా అనేక ప్రశ్నలు వస్తాయి మన మైండ్లో. కానీ యేసయ్య అంటాడు, ఇక్కడ చూడండి, విశ్వాసముతో ఆలోచన చేస్తే, ఇక్కడ చూడండి, ఒక చేప పట్టు, దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, అది తీసుకొచ్చి పన్ను కట్టే సింపుల్గా చెప్పేశాడు. ఎందుకంటే దేవుడు అద్భుతం మన జీవితంలో చేయాలంటే ఒక్క మాట చాలు మనకి. ప్రైజ్ లార్డ్. ఇలాంటి ఒక్క అద్భుతం చాలు మన జీవితంలో. కానీ మనం ఏం చేస్తామంటే మన సొంత జ్ఞానంతో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం ప్రతిదీ కూడా. భక్తి చేస్తే ఎలా చేయాలి తెలుసా? దేవుని మైండ్తో ఆలోచించాలి. హలో, భక్తి చేస్తే దేవుని మైండ్తో ఆలోచించాలి, అది భక్తి చేయకూడదు. అది క్రైస్తవ జీవితమైనా ఏదైనా కూడా మనం భక్తి చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండదు తెలుసా? మనందరం అంటాం, నేను దేవుని కుమారుడినండి, దేవుని కుమార్తెనండి,
బిడ్డనండి. ఏమండి, రాజు బిడ్డ ఎలా ఆలోచిస్తాడు చెప్పండి? రాజులాగా ఆలోచిస్తాడు. హలో, ఇంట్లో పనోళ్ళలాగా ఆలోచిస్తారా? రాజు బిడ్డ ఎప్పుడు రాజులాగా ఆలోచిస్తాడు. నేను దేవుని సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డని అని చెప్పుకుంటాం మనం పైకి, కానీ దేవునిలాగా ఆలోచించాం. ఇప్పుడు పేతురేమో ఏం చేయాలి ప్రభా పన్నని ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమో వెళ్ళి చేప పట్టు, దాని నోట్లో శకెలు ఉంటుంది, కట్టేసి రాపో. ఆయనలాగా ఆలోచిస్తే మనకి కూడా ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు చాలా సార్లు చెప్తా, మరి ఇది ఈ మాట ఎంతమందిలో ఫ్రీ చేస్తుందో నాకు తెలియదు, కానీ అలెగ్జాండర్ అంట తన కొడుకు మట్టిలో ఆడుకుంటుంటే కిటికీలోంచి చూశాడంట. ద గ్రేట్ అలెగ్జాండర్ చూశాడంట, లోపలికి చూస్తే మట్టిలో ఆడుకుంటున్నాడంట కొడుకు. పిలిచాడంట. నేను ఈ మాట చాలాసార్లు చెప్తా, యవనస్తుల మధ్యలో చెప్తుంటా. మరి ఎంతమందిలో ఈ మాట క్రియ చేస్తుందో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు క్రియ చేయకపోతే ఇప్పుడు కానీ దీన్ని స్ట్రాంగ్ గా పట్టుకోండి. పైకి పిలిచి 2 ప్రశ్నలు అడిగాడంట అలెగ్జాండర్ తన కొడుకుని. ఏమన్నా తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, మట్టిలో ఆడుకున్న అలెగ్జాండర్ తన కొడుకుని చూసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా అని అడిగాడట. నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు వెళ్ళి మట్టిలో ఆడుకుంటున్నావు, నువ్వు వెళ్ళి సాధారణమైన ప్రజల్లాగా మట్టిలో ఆడుకుంటున్నావు. నువ్వెవరో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్ కొడుకు అయ్యా నువ్వేంటి మట్టిలో ఆడుకుంటున్నావు? నువ్వెవరో నీకు తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు గమనించండి, ఫస్ట్ మనం ఎవరో మనం తెలుసుకోవాలి. బాగా దేవుని పిల్లల మన నోటితో మామూలుగా పలికేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని పిల్లలం, సర్వశక్తి కలిగిన దేవుని పిల్లలం మనం. చూడండి, 2వ ప్రశ్న అలెగ్జాండర్ తన కొడుకుని అడిగిన 2వ ప్రశ్న ఏం తెలుసా? సెకండ్ క్వశ్చన్, నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? నువ్వు మట్టిలో ఆడుకుంటున్నావు, అసలు నీ తండ్రి ఎవరు తెలుసా? ప్రపంచాన్ని శాసిస్తున్న ద గ్రేట్ అలెగ్జాండర్ అయ్యా నీ తండ్రి. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ద గ్రేట్ అలెగ్జాండర్ అయ్యా తండ్రి, నీ తండ్రి అయ్యా. నువ్వేంటి వెళ్ళి మట్టిలో ఆడుకుంటున్నావు? ఎక్కువ ఒకటి పెట్టాం. చూడండి, గమనించండి, ఈరోజు వాక్యం వింటున్న మనం ఊరికినే వచ్చి కూర్చొని ఊరికినే వెళ్ళిపోతే కాదు. మనం ఎవరో మనకు అర్థం అవ్వాలి. ప్రైజ్ లార్డ్. మన దేవుని గొప్పతనం ఏంటో మనకి గట్టిగా అర్థం అవ్వాలి. అది గ్రహించకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినంట మన భక్తిలో శక్తి ఉండదంట. ఏముంటదంట? అందుకే కొత్త నిబంధనలు రాయబడ్డది, మన భక్తిలో అంటే ఒక శక్తి ఉందంట. అది అనుభవించకుండా, ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవించకుండా ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా కూడా ఏ ఉపయోగం కూడా లేదు. దేవునికి భక్తి చేస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో శక్తి ఉంటుంది. ఉందన్న వాళ్ళు ఆమె నేను చెప్పాను, విశ్వసించిన వాళ్ళు మాత్రం. అందరూ చెప్పే మాకు డోరుకినే. ఇక చూడండి, దేవుడు ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, మనిషిని ఆలోచన విధానం చెప్పండి గట్టి. కానీ దేవుని పిల్లలు ఎవరిలాగా ఆలోచించాలి సార్? దేవునిలాగా ఆలోచించాలి. ప్రైజ్ లార్డ్. మనకి 4 వారాలు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం అంటే 30% కూడా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయలేదు. 30% కూడా. అంటే వాళ్ళు ఇంకా మనుషులాగా ఆలోచిస్తున్నారు. ఇంకా నా కష్టంతో నేను అప్పులు తీర్చేసుకుంటాను, నేను పని చేస్తున్నాను, ఇంకేముంది, ఒక మహా అయితే 3 వారాల్లో అప్పులు తీరిపోతాయి. దేవుడు మన బాధను చూసి కొన్ని అవకాశాలు ఇస్తాడట. వచ్చి ప్రార్థన చేయండి, కూర్చొని, నేను అద్భుతం చేస్తాను. ప్రైజ్ లార్డ్. 2011 దేవుని కృపలో చిన్న సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నాను, నేను చెప్తాను మర్చిపోయాను. మొన్న 6వ తారీఖుకి కోయంబత్తూరులో నేను అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరాలు అడుగుపెట్టాను. దేవుడి కృప చూపించాను. జూలై 5వ తారీఖున నేను బయలుదేరి విజయవాడ నుంచి 2011లో కోయంబత్తూరు వచ్చాను సంపూర్ణ సేవకి. 6వ తారీఖు ఇక్కడ అడుగు పెట్టాను. దేవుని కృపల ఈ వారం 6వ తారీఖు ముగించబడి కొంచెం ముందుకు వచ్చింది. అయినప్పటికీ దేవుడు 13వ సంవత్సరం అడుగు పెట్టించిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2011లో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 2011లో మేము బాగా అప్పుల్లోకి వెళ్ళిపోయాం. అప్పుల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఆ ఉద్యోగం వస్తే బాగుంటుంది,
లేకపోతే ఇంకో ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఆ వ్యాపారం చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది. రకరకాలుగా మేమందరం మనుషుల్లాగా మేము ఆలోచన చేసాం. దేవుడు అన్నాడు, సరే మీరు ఎంతవరకు మీ శక్తితో పోరాడతారు, పోరాడండి, పోరాడండి, ఏం పర్లేదు. చూశాడు 2007 నుంచి దేవుడు చెప్తుంటే 2011లో మా బుర్రకెక్కింది. 2011లో ఏప్రిల్ నెల 4 నెలల్లో అనుకున్నాం, ఈసారి ఇలా కాదు, ప్రార్థన చేద్దాం. మన శక్తితో ఎన్నో ప్రయత్నాలు చేసేసాం కదా, మన బలంతో ఎన్నో ప్రయత్నం, మన జ్ఞానాన్ని కూడా భయంకరంగా ఉపయోగించేసాం కదా, ప్రార్థన చేద్దామని డాడీ ఏం చేశారంటే ఒక చార్ట్ వేసారు మాకు. 1 గంట ఒక్కొక్కరు వెళ్ళి ప్రార్థన చేసి రావాలి ప్రార్థనా గదిలోకి, ఒకరి తర్వాత ఒకరు. అలాగా నెలంతా చేయాలి. ఉదయం లేదు, పగలు లేదు, రాత్రి లేదు. దేవుని మీద ఆధారపడతాం. ఒకసారి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఖచ్చితంగా మన సమస్యలు తీరుస్తాడు, విశ్వసిస్తే ఆయన కార్యాలు చేస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది ప్రేయర్. కరెక్ట్గా 26వ తారీఖు కల్లా దేవుడు 7.5 లక్షల అభివృద్ధి ఇచ్చే దేవుడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన వలన దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. చాలా మందికి ఈ రుచి తెలియదు. చికెన్ రుచి తెలుసు, మటన్ రుచి తెలుసు, కానీ ప్రార్థన వల్ల అద్భుతాలు జరుగుతున్న రుచి చాలా మందికి తెలియదు. బండి స్పీడ్ వెళ్తే అదొక సరదాగా ఉంటుంది కదా, ఆ రుచి కూడా తెలుసు. కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు చేసే అద్భుతాలు అంటే చాలా మందికి ఆ రుచి తెలియదు. చూడండి, గమనించండి, దేవుడు ఆయన మీద ఎప్పుడు ఆధారపడతావా అని దేవుడు అంట మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడట. ప్రైజ్ లార్డ్. అనారోగ్యాలు వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తారు బాగానే. మరి అది చేసిన దేవుడు మన అప్పులు కూడా తీరుస్తాడు ఆయన. అందుకని పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయమంటాడు. మీ అనుదిన ఆహారం కొరకు మీరేం చేయండి? ప్రార్థన చేయండి. అనుదిన ఆహారం మనకి రావాలంటే, అనుదిన ప్రతి పని జరగాలంటే మన చేతుల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. డబ్బులు ఉండాలండి. అన్నం తినాలంటే ఏముండాలి? హలో, ఏముండాలి? డబ్బులు ఉండాలి. అది ఇచ్చేదెవరు? నోరు గట్టి చెప్పండి. మీ గొంతు చాలా గట్టి అని నాకు తెలుసు. మన చర్చిలు ఎన్నో గొంతు వాడాలి? 3వ గొంతు ఒకటి ఉంటుంది. అది ఇక్కడ వాడకూడదు, గొడవల్లో వాడుతుంది. ఇప్పుడు వద్దు మనకి. చూడండి, మనకి ప్రతి అవసరత దేవుడు తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశం దేవుడు ఇస్తూ వస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈ నెల దేవుడు అనేకమైన అప్పులు దేవుడు తీర్చిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎంతో కష్టపడి కోయంబత్తూరుకి వచ్చి కష్టపడ్డా మీరు పడుతున్న ప్రతి కష్టం, హాస్పిటల్ పాలైపోతుంటే, వడ్డీల పాలైపోతుంటే, దుష్టుల పాలైపోతుంటే మనం మౌనంగా కూర్చొని ఇంకా నా డబ్బుతో నేను అప్పులు తీర్చేసుకుందాం, నా శక్తితో నేను అప్పులు తీర్చేసుకుందాం, నా బలంతో నేను అప్పులు తీర్చేసుకుందాం అనుకుంటే ఇంకొక సంవత్సరాన్ని మీరు ఎలాగే ఉంటారు. ఈరోజు దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఆయన అద్భుతం చేయడానికి ఒక మాట మనకి ఇచ్చినప్పుడు మనం త్వరగా లోబడిపోవాలట. ప్రైజ్ లార్డ్. ఆయన ఏం చేయమల్లా 10,000 ఖర్చు పెట్టి ఏదేదో చేయమని చెప్పరా, మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయి, నేను నీ జీవితంలో అద్భుతం చేస్తానంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. నేను గడిచిన 3 సంవత్సరాలు చూసా చాలా మంది ఏంటి ఉపవాస ప్రార్థన అంటే అన్నీ అప్పులు ఎక్కువైపోయినాయి. అసలు ఇంట్లో గడవట్లేదని, మరి అంత అప్పులు ఎక్కువైపోయినాయి, గడవట్లేదు అన్నప్పుడు మరి దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చారు వచ్చి ప్రార్థన చేయమని ఈ నెల. మరి ఎందుకు కాళ్ళు రావట్లా? ఎందుకు చేతులు రావట్లా? దేవుడు కూడా మన కష్టాన్ని చూసి ఎప్పుడు కష్టానికి మనం అప్పగించడు, కొన్నిసార్లు మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రైజ్ లార్డ్. ఆమె బాగా అలవాటు అయిపోయినా అన్నిటికీ ఆమె అన్నా మళ్ళీ సామాన్ వెళ్ళిపోవడం, ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడం. ఆమె చెప్తే అది జరగాలి అక్కడ. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ యేసయ్య ఒకలాగా ఆలోచిస్తున్నాడు, మనిషి అయిన పేతురు ఒకలాగా ఆలోచిస్తున్నాడు. మాట చెప్పనా, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు. థింక్ లైక్ ఎ గాడ్. దేవుని లాగా ఆలోచించాలి మనం. ప్రైజ్ లార్డ్.
అప్పుడే మిరకల్స్ మన జీవితంలో జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మనం సృష్టించిన దేవుడు, మనం ఆయన పిల్లలంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు మన జీవితంలో ఎప్పుడు మేలు చేయాలని చూస్తాడు. ఆయనలాగా మనం ఆలోచిస్తే అప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో, ఆయన ప్లాన్స్ మన జీవితంలో ఎలా చేయాలనుకుంటున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపటికి ఈ మట్టి మనుషుల్లాగా మట్టితో మనం చేసేదిగా దేవుడు, ఈ మట్టి మైండ్తో ఆలోచించకూడదు, లోక సంబంధమైన ఆలోచనతో ఆలోచించకూడదు. మనకి ఎలా ఉండాలంటే, మనకి దేవుడు ఎలా చేయాలనుకుంటాడంటే, మనం అనుకుంటామంటే కేరళలో లాటరీలు ఉంటాయి కదా, ఏంటిది, నేను ఈరోజు కేరళ వెళ్ళాలి, ఒక లాటరీ కొనాలి, కొనంగానే లాటరీలో 10 కోట్లు రావాలి, అప్పులు తీరిపోవాలి, అలా జరిగిపోవాలి మనకి, అప్పుడే దేవుడు. అంతేనా? హలో, అప్పుడే దేవుడు అండి. లాటరీ కనుక ఏమి రాలేదనుకోండి, ఈసారి దేవుడు చేయలే. దేవుడు లాటరీ కన్నా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అద్భుతాలు చేసే దేవుడు. ఆయన్ని నోరు తెరిచి ప్రభా, అందుకే అంటాడు అడుగుడి, గట్టిగా చెప్పండి, చెప్పండి, అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును, తీయబడుతుంది. నువ్వు అడగాలి. దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటి తెలుసా? ప్రార్థన ద్వారా దేవుని అడిగే అవకాశం ఇచ్చాడు. నువ్వు నోరు తెరిచి అడగాలి దేవుణ్ణి. నేను మోగవాడిగా తయారు చేయలేదు కదా దేవుడు, మూగదానిలా తయారు చేయలేదు కదా. కాళ్ళు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు దేవుడు, బండ్లు ఇచ్చాడు. వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థించాం. బుధవారం ఎవరు కనబడలా, గురువారం కనబడలా, శుక్రవారం కనబడలా. దేవుడు కూడా చూసి చూసి దుప్పటి ఎత్తబడిపోయిందంటే పేతురు దగ్గర. ఈ మాట గుర్తు పెట్టుకోండి బాగా. దుప్పట దిగొచ్చిందంట. పేతురు అన్నాడు దేవుడు, తిను పేతురు అంటే నేను తిన్నయ్యా అన్నాడు. నేను హలో గట్టిగా నేను తిన్నయ్యా, ప్రార్థన చేయ అన్నాడు దేవుడు. నేను చేయనయ్యా, ఇంట్లో కూర్చుంటాను. నీ అప్పుల గురించి ప్రార్థన చేయడానికి నోరు తెరిచి అడుగుమంటే నువ్వు అడగకపోతే నేనేం చేస్తాను? అడిగాడు దేవుడు. పేతురు ఏమి మాట్లాడలా. దుప్పటి ఏమైపోయిందంట, గట్టిగా ఈ నెల చూస్తాడు దేవుడు. దుప్పటి ఎత్తబడిందా, మళ్ళీ ఇంకొక సంవత్సరాలు మీరు బాధపడాల్సి వస్తుంది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని చాలా బలంగా వాడుకోవాలి. ప్రైజ్ లార్డ్, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసయ్య ఒకలాగా ఆలోచిస్తున్నాడు, పేతురు ఒకలాగా ఆలోచిస్తున్నాడు. మన దేవుని మైండ్తో ఆలోచిస్తే జస్ట్ దేవుడు మిరాకిల్ చేయడానికి ఒక్క సెకండ్ చాలు. పన్ను ఎలా కట్టాలి, ఇప్పుడు పన్ను ఎలా కట్టాలి చూడండి. మనిషి ఆలోచన, దీన్ని ఎలా చేయాలి. నేను మాట చెప్తాను. దేవుడు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ కార్యము సఫలపరచు. నువ్వు నీ భారం ఆయన మీద పెట్టు. ప్రభు నీ చేతికి అప్పగించేశాను, అద్భుతం చేయి. ప్రతి దేవుడు అంటాడు, నువ్వు క్యారీ చేయమాక అంటాడు దేవుడు, నువ్వు మోయమాక అంటాడు దేవుడు. దేవుని మీద కూడా మన భారము ఆయన మీద మోపడం కూడా ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఏమంటే ఎడ్ల బండి నడిపి ఆయన భారం ఆయన మీద పెట్టుకుంటాడు, ఆవుల మీద పెడతాడు. అది మోయగలదు కాబట్టి దాని మీద పెడుతున్నాడు. అదే ఆయన మోయగలిగితే, ఒకప్పుడు ఎడ్ల బండి లేనప్పుడు వాళ్ళే మోసారు పాపం. మనం మొయ్యలేనివి మనం దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన కూడా చెప్తాడు, ఇదిగో నువ్వు నా చేతికి అప్పగించావు కదా, నేను నీకు పనిస్తా, నువ్వు ఇది చేయి, మొత్తం తీర్చేస్తా, అద్భుతం చేస్తా. దేవుడు అంటాడు, ఏం చెప్పడు దేవుడు. వెళ్ళిపోయి ఒక నల్ల తాడు కట్టించుకుంటారా. తెల్లతాడు పరిశుద్ధమైన తాడంటే ఇప్పుడు అది కొత్తగా వచ్చింది క్రైస్తవుల్లో. జాగ్రత్త, అలా తాళ్ళు కట్టుకోమాకండి. తెల్లతాళ్ళు పరిశుద్ధ తాడు అంటే ఏంటంటే, తాడు కడితే జాగ్రత్త జరగదండి, జీవితం మారి దేవుడు జీవించు. ప్రైజ్ లో చూడండి, గమనించండి. దేవునికి అప్పగించి ప్రభువా, దేవుడు కూడా మనం ఏదైనా ఆయన చేతికి అప్పగిస్తే ఆయన అంటాడు, నువ్వు ఈ పని చేయి, నేను సహాయం చేస్తాను. ఆయన ఏం చెప్తారు తెలుసా? నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. బైబిల్లో అనేక అద్భుతాలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలు జరిగాయంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జరిగినాయి. ప్రైజ్ లార్డ్. ఏలియా ప్రార్థిస్తూ అద్భుతాలు జరిగినాయి. ఎలీషా మోకాళ్ళ మీద ఉంటే అద్భుతాలు జరిగినాయి.
ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వల్ల నువ్వు ఇది విడిచిపోవుట. హల్లెలూయా, గట్టిగా ఈ మాట జీవితంలో బాగా ఫిక్స్ చేసుకోండి. ఈరోజు ఈ మాట మీ మైండ్లోకి తేవాలని ఆశపడుతున్నా. ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వల్ల ఇది విడిచిపోవుట అసాధ్యమని చెప్పాను. ప్రార్థన వల్లే ఏది జరగాలన్నా మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడే దేవుడు తన కార్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా. దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు. సరే వీళ్ళు బాధపడతారు పాపం, వీళ్ళ విషయంలో ఒక కార్యం చేద్దామని ఒక అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వాడుకోలేదు అనుకోండి, దుప్పటి ఎంత పడిపోద్ది. చూడండి, దేవుడి ఆలోచన నువ్వు వెళ్ళి ఇదిగో చేప పట్టు, దాని నోట్లో షెకెల్ ఉంటుంది. దేవునికి అప్పగిస్తే పేతురు అన్నట్టు ప్రభు ఏం చేయమంటావు చెప్పు, ఆయనకు అప్పగించేసాడు. యేసయ్య అన్నాడు నువ్వు వెళ్ళి చేప పట్టు, దాని నోట్లో ఏముంటుంది. ఇప్పుడు సమస్య, వెళ్ళాడు చేప పట్టి షెకెల్ దొరికింది, తీసుకెళ్ళి కట్టేశాడు, పన్ను కట్టేశాడు. యేసుక్రీస్తుకి అరపన్ను, శిష్యులకి అరపన్ను కట్టేశాడు. ఇప్పుడు చూడండి, గమనించండి, వాళ్ళ సమస్య ఇప్పుడు తీరిపోయింది. వెంటనే తీరిపోయిందా, సంవత్సరాలు పెట్టిందా? గట్టిగా 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 వెంటనే తీరిపోయింది. దేవునికి లోబడితే ఇప్పుడు పేతురు అయ్యా ఊరికే అయ్యా చేప పడితే షెకెల్ రావేంటి, ఊరుకో, నేను చెప్పింది నువ్వు చెయ్యయ్యా అంటాడు యేసయ్య. ఈయనేమో ఒక మనిషిగా ఆలోచన చేసి ఒకవేళ పేతురు ఆగిపోయి చేప పడితే దాని నోట్లో షెకెల్ ఎలా ఉంటది ఏమో, కృష్ణానదిలో రూపాయి పళ్ళు ఇస్తున్నప్పుడు, గోదావరిలో ఇస్తున్నప్పుడు ఏదో మింగిందేమో చేప, తెలియదు మనకు. అర్థమైందా? ఏమో మింగి ఉండొచ్చు. అప్పుడు కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. యేసయ్య తెలుసు ఏది ఎక్కడ జరుగుతుందో తెలుసు. చూడండి, గమనించండి, ఇది ఒకవేళ కనుక ఆగిపోయి కనుక దేవుడు చెప్పిన మాట లోపడకపోయి ఉంటే ఆ అద్భుతాన్ని తన కళ్ళతో చూసుండేవాడు కాదు. విశ్వాస జీవితం అంటే ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాటకి లోబడ్డమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాటకి లోబడమే విశ్వాస జీవితం. నేను లోబడను, నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి, నాకు వేరే తలంపులు ఉన్నాయి, నాకు వేరే భక్తి ఉంది అనుకుంటే నువ్వు అలా కూర్చుంటే 2 సంవత్సరాలు. విశ్వాస జీవితం అంటే దేవుడు చెప్పింది చేయడమే. పేతురు ఎలా చెప్పాడు యేసయ్య అలాగే వెళ్ళాడు. ఏం చేశాడు? హలో, గట్టిగా 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 సరిపోలేదు, ఇంకా గట్టిగా పట్టాడు. దాని నోరు తెరిచి చూశాడు, ఏముంది? గట్టిగా షెకెల్ ఉంది. ఆశ్చర్యపోయాడు మనిషి. అసలు నోరు తెరిచి చూడండి, షెకెల్ ఉండవేంటి? ఎక్కడ ఏ ఆశీర్వాదం ఉందో మనకు తెలియదు, అది దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏ మేలు దేవుడు దాచిపెట్టి ఉంచాడో మనకి తెలియదు. అందుకే అంటాడు దేవుని మందిరములో అనేకమైన మేలు దేవుడు దాచిపెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, హన్నా తన గర్భం లేకపోతే, బిడ్డ లేకపోతే తన మందిరములోకి వెళ్ళి అనుకుంది మందిరములో దేవుని మేలులు మన కొరకు దాచిపెట్టించాడని వెళ్ళి కూర్చొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆ మందిరంలో ఉన్న ఒక మేలు, బిడ్డ లేనటువంటి ఆ బిడ్డని ఆమె పొందుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇహలోక సంబంధమైన దేవత అనేక మంది కంటే గుడ్డితనం కలగజేసిందని మనం చెప్తాం. కానీ విశ్వాసంలో దేవుని మాటని పొందనీయకుండా, అర్థం చేసుకోనీయకుండా మన నేత్రాలు కూడా చాలా మందికి అక్కడ గుడ్డితనం చేసేసింది సార్. అన్ని జనుల గురించి మనం అనుకుంటాం, కానీ వాక్యాన్ని అర్థం కానీయకుండా, దేవుని కార్యాన్ని, దేవుని యొక్క వాక్కుని అర్థం కానీయకుండా మన కళ్ళకి, మన మనోనేత్రాలు కూడా కృష్ణుడు ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా, గుడ్డితనం కలిగి చేసేసాడంట. కొంతమందికి ఆదివారం ఒక్క రోజు వస్తే చాలు చర్చికి, మిగతా రోజులు అక్కర్లా. కానీ అపోస్తలులు సంఘానికి కట్టినప్పుడు అంట వాళ్ళు ఎడతెగక కూడుకున్నారట. ఏంటి? చెప్పండి గట్టి, ఎడతెగక కూడుకున్నారట.
ఇళ్లలో ప్రార్థనలు కూడుకున్నారంట, మందిరంలో కూడుకున్నారంట. ఎక్కడ ప్రార్థన జరిగితే ఎడతెగక వాళ్ళు దేవుని బోధ యందును, తర్వాత రొట్టె విరుచుటి వీటన్నిటిలో ఎడతెగకున్నారట. ఈరోజు మందిరానికి రావడానికి మనం ఒక ఆదివారం అంతే చాలే అనుకుంటే దేవుడి కార్యం ఎలా జరుగుతుంది? చూడు, గమనించండి. ఎప్పుడైతే యేసే చెప్పిన మాటకి పేతురు అలా వెళ్ళాడు, చేప చెప్పండి మనిషిని ఆలోచిస్తే ఊరుగా చేప పడితే షెకెలు పడ్డాడు ఊరుగా ఇలాంటి సలహాలు చెప్తావు నువ్వు? చాలా మందికి ఎలా ఉంటదంటే కష్టపడితేనే అన్ని అప్పులు తీరుతాయి, దేవుడు అద్భుతం చేస్తే కూడా తీరుతాయి. ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు చెప్తాను, మీ కష్టం ఒక 30% మాత్రమే, మిగతా 70% దేవుడు మన కోసం ఒక ప్రత్యేకమైన కృప ఆశీర్వాదాలు ఆయన మన కొరకు సిద్ధపాటు చేశాడు. ప్రైజ్ లార్డ్. అది దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. ఏమండి, మీ నాన్న అమ్మలు మీకోసం ఇల్లు ఆస్తులు పొలాలు చిన్న చిన్న కొని పెట్టారా లేదా? హలో, పెట్టిన గట్టిగా చెప్పారా? పెట్టారండి, పెట్టారా? పెట్టలేదా? పెట్టారా? మరి నీకే మీ అమ్మ నాన్నలు ఆస్తులు అన్ని చిన్న చిన్న ఇల్లులో ఏదో మొత్తాన్ని కొని పెడితే సర్వశక్తి కలిగిన దేవుడిని సృష్టించిన దేవుడు నీ కొరకు ఏమి దాచిపెట్టడా? నీ కొరకు ఏమి ఉంచడా? నీ కొరకు కార్యాలు చేయడా? అందుకని మన శక్తి మీద, మన బలం మీద కాదు ఆధారపడాల్సింది, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద మనం ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, గమనించండి. దేవుడు చెప్పినట్టు ఒకవేళ వినడానికి కష్టంగానే ఉంది, అది ఆలోచించడానికి కష్టంగానే ఉంది, అయినా సరే వెళ్ళాడు, చేప పట్టాడు, షెకెల్ దొరికింది, పన్ను ఏం చేశాడు? కట్టేశాడు. పన్ను ఏం చేశాడు? చూద్దాం, బైబిల్ వచ్చి మరొక వాక్యం ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం, త్వరగా 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణను లోతులకు నడిపించి ఒక్క నిమిషం. ఇప్పుడు పేతురు, ఈ విషయం అందరూ తెలిసిందే, చాలా సీనియర్ అండి చేప పట్టడంలో. ఏంటి? హలో, కొంచెం నోరు తెరిచి చెప్పండి, తెలుగు వచ్చిన వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. సీనియర్. ఆయన ఎలాగ ఏ టైంలో చేపలు పడతాయి జాలర్లకు మాత్రమే తెలుసు, అందరికి తెలియదు. పొద్దున్నే ఎవరైనా జాలంలో చేపలకి వెళ్తారండి? వెళ్తారా? వెళ్తారు. వాళ్ళకి ఒక టైం ఉంటుంది, రాత్రిపూట ఆ టైంలో వెళ్తేనే చేపలు పడతాయి. అది ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయం. వీళ్ళు సంవత్సరాలు చేపలు పట్టిన వాళ్ళు. వీళ్ళు యేసుక్రీస్తు ఉదయాన్నే అక్కడికి వచ్చారు. వీళ్ళు ఏ చేప పడక, కనీసం ఒక్క చేప ఆ రోజు, కనీసం వాళ్ళ కుటుంబం గడవడానికి కూడా ఒక్క చేప పడక బాధతో వాళ్ళు వలలకు అడుగుతా ఉన్నారు. ఇక్కడ యేసే వచ్చారు, పేతురు నీ దోణను లోతులకు నడిపించు అన్నారు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే విశ్వాస జీవితంలో కొన్ని లోతుగా ఆలోచించాలి. ప్రైజ్ లార్డ్. చేప పట్టు దాంట్లో షెకెల్ ఉంటుంది అంటే అది అర్థమైందంటే, చూడండి గమనించండి, పేతురు కొంచెం లోతులో ఉన్నాడు కాబట్టి అర్థమైంది. అది నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం జరిగిందని, ఆ గొప్ప విషయం నువ్వు లోతులోకి వెళ్తేనే అర్థమవుతుంది. లేకపోతే సనుగుతా ఉంటావు, ఆ మాట చెప్పినా కూడా సనుగుతావు చర్చిలో. కొంతమంది సనుగుతున్నారు చర్చిలో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఇంకా లోతులోకి వెళ్ళలేదని అర్థం. స్టిల్ దే ఆర్ ఆన్ ద టాప్, పైన ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అంటాడు పేతురు, నువ్వు లోతులోకి వచ్చి నడిపించయ్యా. నా కార్యాలు నీకు అర్థం అవ్వాలంటే, నా అద్భుత కార్యాలు నీకు చూడాలంటే, నేను చేసే సూచక్రియలు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు కొంచెం లోతులోకి వెళ్ళయ్యా. ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి సమస్యను తీరుస్తాడని మనకు అర్థమైందంటే మనం ఖచ్చితంగా ఇంట్లో ఉన్నాం, ప్రార్థన పరిగెత్తుకొని వస్తాం. హలో హలో. అయినా కూడా రావట్లేదంటే మనం ఇంకా పైన ఉన్న లోతులోకి వెళ్ళాల. భక్తిలో నువ్వు లోతులోకి, నీ పడవని లోతులోకి నడిపించయ్యా అనగానే
దేవుని మాట ప్రకారం, యేసు ఇచ్చిన మాట ప్రకారం ఏం చేశాడు? లోతులో నడిపించాడు. ఆయన కొన్ని విషయాలు వేసే పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారు. అయిపోయిన తర్వాత వేసి అంటారు, ఇప్పుడు నీ వలలు ఎక్కడ? మా అంటే పెద్ద లోతులోకి వెళ్ళాల వాళ్ళు. ఆల్మోస్ట్ ఒడ్డునే ఉన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం, జాలర్ లెక్క ప్రకారం అయితే అది ఒడ్డు లెక్కలే వస్తుంది. మనుషులతో మాట్లాడే అంత దూరంలో ఉన్నారంటే వాళ్ళు పెద్ద లోతులోకి ఏమి. కానీ ఉన్న స్థలంలో నుంచి లోతులోకి వెళ్ళారు. చూడండి, గమనించండి. ఇప్పుడు ఏసి అంటారు, పేతురు ఇప్పుడు నీ వలవై. అదేంట ఎక్కడెక్కడ పడతాయ్యా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి వదిలేస్తున్నాం. అసలు చేపలు ఈ టైంలో పడవు, ఉదయాన్ని పడవు. ఎప్పుడు పడతాయి? రాత్రులు పడతాయి, చీకటిగా ఉన్నప్పుడు పడతాయి. అది కూడా మేము ఇంకా లోపలికి వెళ్ళాలయ్యా, ఇక్కడ పడవయ్యా ఒడ్డున అని మనసులో రకరకాల ఆలోచనలు వచ్చినా కూడా ఒక్క మాట అంటాడు, ఏం తెలుసా? నీ మాట చొప్పున మేమేం చేస్తాం? వలలు వేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇలాంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన, ప్రభువా మా జీవితంలో ఎన్నో కష్టాలు దాటాం, అవమానాలు దాటాం, నిందలు దాటాం, అయ్యా అనేకమైన అప్పులు దాటుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజు నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము మోకరించి ప్రార్థన చేయబోతున్నాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రి. నీకు అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, అనుభవాలు ఉండొచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తాడు, దానికి నువ్వు లోబడినప్పుడే ఆయన నువ్వు లోబడినట్టుగా. ఎంత బైబిల్ పండితులైనా కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టే. అక్కడ నీకు ఎంత వాక్యం తెలుసని కాదు, నువ్వు వాక్యానికి దేవుడు ప్రత్యేకంగా చెప్పినప్పుడు నువ్వు లోబడ్డావో లేదో అనేది కావాలి దేవుడికి. మన లైఫ్లో ప్రతిసారి దేవుడు అనుభవాలు గుండెగా తీసుకెళ్తాడు. కొన్నిసార్లు దానియేలుకి ప్రార్థన చేస్తే సింహభవనంలో వేస్తాను, అది జీవితాంతం వచ్చింది. ఒకసారి వచ్చింది, గట్టిగా ఒకసారి వచ్చింది. దావీదు జీవితంలో సౌలు తరగతి జీవితాంతం తరగడం ఒక టైం ఉందా? ఒక పీరియడ్ ఆఫ్ టైం. అది అక్కడ దావీదు నిలబడ్డాడు, దానియేలు నిలబడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుభవాలు నేర్పించడానికి కొన్ని మాటలు చెప్తాడు. వాక్యంలో నుంచే చెప్తాడు, బయట నుంచి ఏం చెప్పడు. అక్కడ నువ్వు లోబడాలి. లోబడితే నువ్వు దేవుని మాటకి లోబడినట్టు. పేతురు నువ్వు వెళ్ళి చేప పట్టయ్యా, దాని నోట్లో షెకెల్ ఉంటుందని జీవితాంతం చెప్పాడు గట్టిగా. ఒకసారేమో వలవేమన్నాడు, ఒకసారేమో చేప పట్టమన్నాడు, ఒకసారేమో నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు, ఒకసారి నువ్వు నడిచెళ్ళు అన్నాడు. నడిచెళ్తో అద్భుతాలు జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సాక్ష్యం లేకపోతే ఒక్కొక్క అనుభవం దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అది మనం దేవుని చేత మనం ప్రేరేపించబడి, ఇది దేవుడు నాకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పిస్తున్నాడు, ఇక్కడ నేను బలంగా నిలబడమన్నాడు, ఇక్కడ నేను స్ట్రాంగ్ గా ఉండమన్నాడు అని అక్కడ నువ్వు నిలబడితే దేవునికి మహిమ. నిలబడకపోతే ఎంత పెద్ద భక్తుడైనా కూడా అది పెద్ద విశేషం కాదు దేవుడికి. పేతురుకి చాలా అనుభవం ఉంది చేపలు పట్టే విషయంలో, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయినా అంటాడు, అప్పటికి యేసుక్రీస్తుకు పేతురు పెద్ద బంధం ఏం లేదు, కొన్ని నిమిషాల గంటల సమయం మాత్రం, పెద్ద గంటలు కూడా ఎక్కువేం కాదు. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళిద్దరు మీట్ అవుతున్నారు. కానీ ఆయన చెప్పిన కొన్ని మాటలు ఆ పడవని లోతులోకి నడిపించి ఓడని అక్కడ కూర్చొని కొంతసేపు దేవుని వాక్యం చెప్పారు చూసారా పరలోక రాజ్యం గురించి. ఆ మాటలేంటి తను బలపరిచినాయి. సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం మనం ఇంకెంత బలంగా ఉండాలి? హలో, సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం మనం ఇంకెంత బలంగా ఉండాలి? దేవుడు చెప్పిన మాటకి ఎంత త్వరగా లోబడ్డానికి మనం మనసు ఉంటుందో అంత త్వరగా దేవుడు తన కార్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంత అనుభవం ఉన్న ఆయన యేసే అంటాడు, నీ పడవని కొంచెం లోతులో నడిపించంటే నడిపించాడు. వాక్యం చెప్తుంటే విన్నాడు. ఇప్పుడు అంటాడు, నీ వల ఏరియా లోపల చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. లోపల దేవుడు అంటాడు, నీ క్వశ్చన్స్ నాకు అవసరం రా, నేను చెప్పింది చేయి నువ్వు అంతే.
లోపల రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. దేవుడు అన్నాడు, నీకు క్వశ్చన్స్ కాదు, నేను చెప్పింది నువ్వు చేయండి. నీ వలవి ఒట్టిన పడవయ్యా, చేపలో తెల్లవారుజామున పడవయ్యా, ఉదయాన్నే పడవ, సూర్యుడు వస్తున్నప్పుడు పడవయ్యా. రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హావ్, నీ క్వశ్చన్స్ ఏమున్నా బట్టి దేవుని మాటకి అలా లోబడు అని తన కార్యాలు చేస్తాడు. చేతుకి ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాడు, సరే ప్రభా, అక్కడ అంటాడు, ఆ ఒక్క మాట అంటున్నాడు అంటే, నీ మాట చెప్పున. ఏంటంట? నీ మాట చెప్పున నేను వల వేస్తాను. ఈ నెల దేవుడు ఎందుకు ఈ అంశాన్ని పెట్టి ప్రార్థన చేయమన్నాడు సంఘంలో మనకు తెలియదు. దేవుడి ప్లాన్స్ చాలా గొప్పగా ఉంటాయి వెనకాల, మనకు చెప్పడు ఆయన. పేతురు వల వేస్తే విస్తారమైన చేపలు పడతాడు. పేతురు తెలుసా? వల వేసేటప్పుడు తెలుసా? మామూలుగా పడతాయేమోలే, ఒక 10-15 ఇంటికి వెళ్ళడానికి సరిపోతాను అనుకున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు చేస్తే నీకు తెలీదు. నువ్వు చేసి చూడు ఒకసారి. నిన్నెళ్ళి 7 సార్లు నదిలో మునగమనలేదుగా. నిన్నెళ్ళి లేకపోతే ఒక టన్ను బస్తా మోయమని చెప్పలేదుగా. లేకపోతే నువ్వేందో మోకాళ్ళ మీద వెళ్ళకడ నుంచి ఇక్కడ నడిచిరా అని చెప్పలేదుగా. వచ్చి మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఆ దేవుని మాట వింటే ఎవరికి మంచి జరిగిద్దండి? మనకా దేవుడికే? దేవుడికే, మనకే. ఆయన మంచి ఏంటి? ఆయన మంచి రాజభోగంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బంగారపు వీధులు గల పట్టణంలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు అనేక నివాసములు సిద్ధపాటు చేస్తాడట. అక్కడ వీధులంతా కూడా బంగారముతో చెక్కబడి వేద గ్రంథంలో చెప్పబడుతుంది. ఆయనకి మేలు ఏంటండి? మేలు పొందాల్సిన మనం. ప్రైజ్ ది లార్డ్. మన కష్టాన్ని చూసి మన అనుదిన ఆహారం మనకి ఇవ్వాలని, మనం సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా కూడా దేవుడు అంటాడు, నిన్ను అప్పు ఇచ్చేవానిగా చేస్తానన్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి అన్నాడు. మరి ఎందుకన్నాడు ఆ మాట? దేవునికి తెలుసు, భూమి మీద దేవుడి తర్వాత డబ్బు అనేది కూడా కొంచెం, దానికి కూడా ఒక స్థానం ఉంది. అది ఉంటేనే మనం బతకగలం. దానికోసం ఇంత కోయంబత్తూరు వచ్చాం, అవునా కదా? హలో, లేదండి ఊరినే కోయంబత్తూరు చూసేద్దామని ఒక 7 సంవత్సరాలు వచ్చా అన్న అలా ఉన్నారా? హలో, ఎవరు లేరు. కష్టపడడానికి వచ్చాం. అక్కడికి వచ్చిన మనం దేవుని మీద ఆధారపడితే మన కష్టం హాస్పిటల్ పాలవనివ్వడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన కష్టం వడ్డీలు పాలవనివ్వడు, మన కష్టం కృష్ణుడి పాలవనివ్వడు. దేవుని మాట ఎప్పుడు ఏది దొరుకుతుందా దానికి అంత త్వరగా లోబడ్డామా అంత త్వరగా దేవుని కార్యాలు చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మామూలుగా పేతురు ఒకవేళ చేపడితే చేయగలుగుతా అనుకున్నాడు అనుకోండి, పన్ను కట్టకపోతే తీసుకెళ్ళి జైలు వేసి ఉండేవాళ్ళు. ఈరోజు దేవుని మాటలు ఎంత గొప్పతనం ఉందో మనం ఆలోచించాలి. దేవుని మాటలు మన కొరకు ఎన్ని మేలులు దాచించాడో ఆస్వాదించాలి. దేవుని మాటలు మన కొరకు ఎన్ని గొప్ప గొప్ప మేలులు దాచించాడో మనం ఆలోచించాలి. ఈరోజు ఒక మాట దేవుడు పలికితే వృధాగా పలకడు. వృధాగా చెప్పండి గట్టిగా. మీరు చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎక్కువ మాట్లాడతారా? హలో, అవసరమైనప్పుడే కొన్ని మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. నేను మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, లేకపోతే నేను పీజీ చేసినప్పుడు నా ప్రిన్సిపల్స్ కొంతమంది చూస్తాను, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. అవసరమైనప్పుడే వస్తారు. ఏం చేస్తారు? హలో, ఏం చేస్తారు? మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళారంటే ఖచ్చితంగా దాంట్లో పెద్ద మ్యాటర్ ఉందని అర్థం. ఒక మనిషి, ఆ స్థాయిలో ఉన్న మనిషి వచ్చి మాట్లాడితే దాంట్లో అంత గొప్ప మాటలు ఉంటే, దేవుడు మనకు ఒక మాట చెప్పాడంటే ఆ మాటలో చాలా గొప్పతనం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్క మాట నిన్ను చూసి, నీ బాధను చూసి, నీ కన్నీరు చూసి, నువ్వు పడుతున్న వేదన చూసి నీకు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట పట్టుదల పైకెక్కేయాలి. దానివల్ల ఎలా జరిగింది? ఎలాగా? మనిషిలాగా ఆలోచించాలి. అన్ని కూడా దేవుని పిల్లలు దేవునిలాగా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాటలు, దేవుని ఆలోచన చాలా హై రేంజ్ లో ఉంటాయి. మన ఏమో భూమి మీద ఉన్నట్టు ఉంటాయి. మన మైండ్తో దేవుని అందుకోలేం. అందుకని దేవుని కార్యాలు మనం అందుకోవాలంటే మనం కూడా దేవునిలాగా ఏం చేయాలి? ఆలోచించాలి. మా పాస్టర్ గారు అనేవాడు, మీకు ఎవరికైనా బైక్ లేకపోతే మీకు ఏదైనా నచ్చిన బైక్ మీద చేయబెట్టి, ప్రభా మాకు ఇలాంటి బైక్ ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేయాలంట. అంతేగాని ఇది ఇవ్వు ప్రభా అనకూడదట. ఏంటంట? హలో,
అర్థమైందా? ఇదే కావాలి నాకు, అంతే. పాప ఆయన అన్ని బాధలు కూడా కొనుక్కున్నాడు ఆయన. మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే, నాకు ఈ కారే కావాలి ప్రభా అని చేతులేసి ఇదేమని అంటాడు దేవుడు. ఆయన ఎన్ని బాధలు పడితే ఆయనకి కారు ఇచ్చాను, ఈ కారు నీకెందుకు, నువ్వు అడిగితే నీకు మంచిది ఇస్తాను. ఇక మన మైండ్ ఏమో అలా ఉంటుంది. దేవుని మైండ్ ఏమో నువ్వు అడిగి నేను ఇస్తా. దేవుని మాట చెప్పున వలవేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుని మాట చెప్పున, దేవుని మాట చెప్పున వలవేద్దాం. హల్లెలూయా. దేవుని మాట చెప్పున మనం గనక చేయడానికి ఇష్టమైతే, మోకరించడానికి ఇష్టమైతే, చూడండి గమనించండి, వెళ్ళాడు, దేవా నీ మాట చెప్పున నేను ఇప్పుడు వల వేస్తున్నాను అన్నాడు. పగలని చూడలా, లేకపోతే ఆ టైంలో చేపలు పడవని తెలుసు, అది చూడలా. కానీ దేవుడిచ్చిన మాట ప్రకారం వెళ్ళాడు, వల వేశాడంటే ఆయన లాగుతుండట, విస్తారమైన చేపలు దాంట్లో పడుతుంటే సన్నలు చేశాడట. అయ్యా నేను వల లాగలేకపోతున్నాను, రండి నాకు సహాయం చేయండి అని. నేను ఒక మాట చెప్పనా, దేవుని మాటకి నువ్వు లోబడితే దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఇంతకన్నా గొప్పగా ఉండబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూసేది ఏంటి తెలుసా, నువ్వు ఆయన మాటకి లోబడుతున్నావా లేదా? నువ్వు ఇక్కడ ఆయన మాటకి లోబడుతున్నావా లేదా? మైండ్ లో చెత్త క్వశ్చన్లు అంత వస్తాయి, రానమ్మా. మైండ్ లో రకరకాల తలంపులు సాతానిస్తాడు, దాన్ని తీసుకోమా. దేవుడు చెప్పండి నేను చేస్తానంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ నెల మనం ప్రార్థన చేయమన్నాడు, చేసి చూద్దాం. అయినా కష్టమే, నాకు రావడం కష్టం అంటే సరే బుధవారం ఆపేసి, గురువారం ఆపేసి, శుక్రవారం 1 గంట సేపు ప్రార్థన చేసి పంపించేస్తే వచ్చే సంవత్సరం కూడా మీరు అలాగే ఉంటారు. దేవుడు అంటాడు, ఏంటి అయ్యా అంటే, నీ ఇచ్చాను దుప్పట్టి తినమని మీరు తినలా, ఏమైపోయింది? గట్టిగా గట్టిగా ఎత్తబడిపోయింది. దేవుడు కూడా కొన్నిసార్లు మనకు ప్రత్యేకమైన అవకాశం లేదు. ఎందుకో తెలుసా, మనం ఆయన పిల్లలమని, మనల్ని ప్రేమించి, మన కష్టంలో ఉంటే ఆయన చూడలేక, మన వేదనలో ఉంటే ఆయన చూడలేక, మనం కన్నీరు గుండెగా వెళ్తుంటే చూడలేక, మన కోసం కొన్ని ఆప్షన్స్, కొన్ని అవకాశాలు ఇస్తాడు. మనం గొప్పగా ఉండాలని, ఆయన బిడ్డల్లాగా ఉండాలి. మనం వాడుకోలేదనుకోండి దుప్పటి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి జీవితంలో. పేతురుకి దర్శనం వచ్చింది, దాంట్లో చాలా జీవరాశులు వచ్చినాయి. ఒక స్వరం వినబడుతుంది, పేతురు అవి తీసుకొని తినయ్యా. లేదయ్యా అపవిత్రమైన నేను తిన్నా. నేను తినమంటున్నా, నేను సాతాను గారు చెప్తుంది, నేను చెప్తున్నా తినమని. అది అన్ని జనులకి సువార్త చెప్పడానికి సాదృశ్యంగా ఆ వాక్యం మనకు కనబడుతుంది. నువ్వు వెళ్ళి అన్ని జనులకి సువార్త పడించు, నేను వెళ్ళయ్యా మధ్యలోకి. దేవుడు చెప్పాడు, తింటావా తినవా, తింటావా తినవా, తింటావా తినవా. వెంటనే దుప్పటి అలా ఎత్తబడిపోయిందంట. ఈరోజు మనకి ఇచ్చిన అవకాశాలు కూడా వాడుకోకపోతే, మన ముందుకు దేవుడు తీసుకొచ్చి పెట్టి కూడా అలా ఎత్తబడిపోతే, మళ్ళీ పొందుకోవడానికి కొన్ని సంవత్సరాలు పెట్టింది మనకి. అసలు దేవుని దగ్గర నుంచి ఒక మాట రావడం గొప్ప, దేవుని దగ్గర నుంచి ఒక వాక్కు పొందుకోవడం గొప్ప. అసలు ఒక వాక్కు మనకిచ్చి దాని నుంచి మనం ఆశీర్వదించాలనుకున్నాడు చూసారు దేవుడు, అది గొప్ప. అసలు దాన్ని మిస్ అయ్యామా, జీవితంలో పొందుకోవడానికి సంవత్సరాలు పట్టేస్తుంది. ఒక భక్తుడు తన ప్రసంగానికి వెళ్ళే ముందంట దేవుడు చెప్పాడంట, కొన్ని గంటలు ప్రార్థన చేసుకుని స్టేజ్ ఎక్కని. తనకి చాలా అనుభవం ఉంది, స్టేజ్ ఎక్కితే ప్రజల్ని వాక్యంతో కదిపేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో బాగా దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు. ఆయన ధైర్యం ఎక్కువైపోయి, విశ్వాసం ఎక్కువైపోయి, దేవుడు ప్రార్థన చేయమని అంత సమయం చేయకుండా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని స్టేజ్ ఎక్కితే అసలు వాక్యం నడవట్లేదట. ఆ రోజు ప్రజలు కదిలించి వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి ఇలా చెప్పారు, వాక్యం ఇలా చెప్పారు. చాలా వేదన అనిపించింది, పరిశుద్ధాత్మ నన్ను వాడుకోలేదు రోజు. వెంటనే అంట తన గదిలోకి వెళ్ళిపోయి 3 నెలలు బయటికి రాకుంట, ఈ నెలలో 3 నెలలు బయటికి రాకుండా దేవుని క్షమాపణ అడిగి, ప్రభా నన్ను వాడుకోవా, ఇంకెప్పుడు అలా చేయనయ్యా, నీ మాటకి నేను పడతానయ్యా. బయటకు వచ్చాడంటే 3 నెలల తర్వాత దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఏం తెలుసా, 80 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోజు వాక్యం మనం గమనిద్దామా, దేవుడు కొన్ని అవకాశాలు మనకి ఇస్తాడు. నువ్వు కాలదనుకున్నావు అనుకోండి, అలా ఎందుకు జరిగింది, ఇలా క్వశ్చన్ వేసుకున్నావు అనుకో మైండ్లో, దేవుడు అంటాడు, నేను నీకు ప్యూర్గా ఇచ్చాను, నువ్వు ఎందుకు క్వశ్చన్ వేస్తున్నావు? నేను 100 సార్లు ఆలోచన చేసి ఇచ్చే దేవుడిని కదా నేను, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు దాని గురించి? కొంతమంది ప్రార్థన చేస్తే తప్పులు తిడతాయా, తీరా అంటే కూర్చో,
ఎంతకాలం ఉంటావు విశ్వాసంలో నువ్వు? మన కష్టంతో తీరిపోతాయి అప్పులు అనుకుంటే నీ మాట చెప్పిన నీ జీవితాంతం కష్టపడినా కూడా తీరిపోవాలి. దాని వెనకాల దుష్టుడు పోరాటం కూడా అలాగే ఉంటుంది. నువ్వు అప్పులు తీరుస్తుంటే వాడు మళ్ళీ అప్పులు చేపిస్తాడు మన చేత. దాని వెనకాల పోరాటం పోవాలంటే ముందు మనం బలంగా కూర్చొని ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రార్థన వల్ల మాత్రమే తప్ప దేని వల్ల నువ్వు ఇది విడిచిపోవట. ఇది ప్రతిదానికి అప్లై చేసుకోండి, అన్నిటి కూడా. ప్రార్థన ద్వారా తప్ప దేని వల్ల కూడా ఇది విడిచిపోవట అసాధ్యం. అంతే. అది విడిచిపోతేనే మనకి నేను మాట చెప్పిన, మన చేతిలో 1,00,000 రూపాయల జీతం వచ్చిన దుష్టుడు మన ఇంట్లో పోరాడుతుంటే 10 రోజులు అయిపోతాయి. 10 రోజుల్లో మళ్ళీ అప్పులు చేస్తా ఉంటాం. అది దేవుని కృపతో దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, ఇంట్లో 10,000 వచ్చినా 8,000 మిగిలినట్టు దేవుడు చేస్తాడు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాడు, 1,00,000 రూపాయలు నీ చేతికి జీతం వచ్చిన దుష్టుడు తినడం ప్రారంభించాడు అనుకోండి, ఇంట్లోనే ప్రార్థన చేయకుండా అడిగి అవకాశం ఇచ్చి 10 రోజులు అయిపోతాయి 1,00,000 రూపాయలు. కానీ అదే ఇంటికి 10,000 వచ్చిన దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, నెలకు మొత్తం తినక కనీసం ఒక 7,000 8,000 మిగిలినట్టు దేవుడు చేస్తాడు. అది దేవుళ్ళు ఉన్న గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన చేపలు పడితే లాగుతుంటే రావట్లేదండి. సన్మెలు చేస్తున్నాడు, అయ్యా రండి అయ్యా. వాళ్ళు లాగలేకపోతారంటే గబ్బ కొంతమంది జాలర్లు వెళ్ళి లాక్కొచ్చారంట. నేను మాట చెప్పిన, పేతురు ఒక్కడే కాదు తినింది ఆశీర్వాదంలో. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ రాత్రి కష్టపడితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? తిన్నారా? మనం దేవుని కొరకు నిలబడితే మనం ఒక్కడే కాదు తినేది, 10 మందికి పెట్టేటట్టు దేవుడు దీవిస్తాడు. అది బ్లెస్సింగ్ అంటే. మా మాస్టర్ గారు ఇప్పుడు అంటూ ఉంటారు, దేవుడు ఇస్తే నంచుకున్నట్టే వాడు అంట. వినట్ట హలో, పెరుగన్నంలో ఏంటిది అది నిమ్మకాయ వచ్చని నంచుకున్నట్టు ఉండదు, 10 మందికి పెట్టేటట్టు ఇస్తాడు దేవుడు. అది బ్లెస్సింగ్ అంటే. ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పిన, దేవునికి లోబడినప్పుడే ఆ కార్యాలన్నీ మనం చూస్తాం. నీ మాట చొప్పున నేను వల్ల వేస్తున్నా. తల వంచి ప్రార్థన చేసుకున్నా.